అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మాట్లాడేది ఒక అద్భుతమైన భారతీయ భావన గురించి. అదే వసుదైక కుటుంబం. మన సంస్కృతి చెప్తుంది ఏమిటంటే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం. అంటే జాతి, మతం, భాష, దేశం అనే తేడాలు లేకుండా ప్రతి మనిషి ఒక కుటుంబ సభ్యుడు అని భావించడం. ఇది కేవలం ఒక సూత్రం కాదు. ఇది భారతదేశ ప్రపంచాన్ని చూసే దృష్టి. ఇదే మన విదేశాంగ విధానానికి మౌలిక ఆలోచన. ఈ ఆలోచన ప్రాచీన భారతీయ ఋషుల తత్వంలో ఉంది. మహా ఉపనిషత్తులో కూడా ఉంది. ఒక శ్లోకం దాని అర్థం ఏమిటంటే ఇతను మనవాడు, అతను పరాయివాడు అని చెప్పేవారు చిన్న మనసు కలవారు. ఉదార మనసు కలవారు ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని భావిస్తారు. భారతదేశం వేల ఏళ్ల క్రితమే ఈ మానవతా దృక్పథాన్ని ప్రపంచానికి నేర్పింది. 1947లో స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశం తన విదేశాంగ విధానాన్ని శాంతి, సమానత్వం, సహకారం అనే విలువలపై నిర్మించింది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన నాన్ అలైన్మెంట్ మేనేజ్మెంట్ ఏ పెద్ద దేశం బ్లాక్ కు చేరకుండా అన్ని దేశాలతో సమాన దూరం ఉంచి స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం. ఇది వసుదైవ కుటుంబ ఆలోచనకు రాజకీయ రూపం. భారతదేశం ఎప్పుడు విజయానికి యుద్ధం కాదు, సమాధానానికి సహకారం అనే దారిలో నడిచింది. ఇప్పుడు ఆధునిక భారతదేశం ప్రపంచంలో శాంతి, అభివృద్ధి, సమానత్వం కోసం వీటిని చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దౌత్య దృష్టిలో కూడా వసుదైవ కుటుంబం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం అంటే కోవిడ్ సమయంలో భారత్ 150 పైగా దేశాలకు వ్యాక్సిన్ పంపింది. ఇది ప్రపంచానికి భారత మానవతా దృక్పథాన్ని చూపించింది. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA పర్యావరణ రక్షణ కోసం భారత్ తీసుకున్న గ్లోబల్ ఇన్నోవేషన్. అలాగే G20 సదస్సు 2023 థీమ్ వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. అదే వసుదైక కుటుంబ భావన. భారతదేశం ప్రపంచాన్ని ఆకర్షించడానికి యుద్ధాలు చేయలేదు. సంస్కృతి, విలువలు, జ్ఞానంతో గెలిచింది. యోగా, ఆయుర్వేదం, ధ్యానం అంటే ప్రపంచ ఆరోగ్యానికి భారత్ చేసిన బహుమతి. భారత్ వంటకాలు, బాలీవుడ్, IT నైపుణ్యాలు అంటే మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇండియన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రపంచమే కుటుంబం అన్న భావనను ప్రదర్శిస్తున్నారు. ఇది మన సాఫ్ట్ పవర్. ఆయుధాలతో కాదు, విలువలతో ప్రపంచాన్ని గెలుచుకోవడం. భారతదేశం ఎక్కడా ఆధిపత్యం కోసం పోరాడలేదు. దాని బదులు శాంతి కోసం ప్రపంచం ముందు. ఈ వసుదైవ కుటుంబం అనే పదం మహా ఉపనిషత్తులోని ప్రాచీన గ్రంథంలో ఉంది. అయితే ఇది భారతీయ ఆత్మ. ఇది మన విదేశాంగ విధానానికి కూడా ఒక పునాది. మన దౌత్యం ఎప్పుడూ శాంతి, సహజీవనం, సహకారం అనే విలువలపై ఆధారపడి ఉంటుంది. అయితే 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో భారతదేశం తన విదేశాంగ దిశను నిర్ణయించింది. ఈ దౌత్య విధానం వెనుక ఉన్న ప్రధాన సూత్రాలు ఏమిటంటే అహింస మరియు శాంతి, సమానత్వం మరియు పరస్పర గౌరవం, నిష్పక్షపాతం. అంటే నెహ్రూ గారు పంచశీల సూత్రాలను చైనా నాయకుడు చౌవెన్లాయ్తో కలిసి రూపొందించారు. అవేమిటంటే పరస్పర గౌరవం, పరస్పరం దాడి చేయకపోవడం, పరస్పర అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేయకపోవడం, సమాన ప్రయోజనాలు, శాంతియుత సహజీవనం. ఈ పంచశీల సూత్రాలే వసుదైవ కుటుంబ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఈ రోజు భారతదేశం ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన, సమతుల్యమైన దేశంగా ఎదిగింది. మన విదేశాంగం ఎప్పుడు ఈ 3 సూత్రాలపై నడుస్తుంది. మొదటిది సమానత అంటే ఈక్వాలిటీ. ప్రతి దేశం పెద్దదైనా చిన్నదైనా భారతదేశం సమాన గౌరవం ఇస్తుంది. ఉదాహరణకు భారతదేశం ఆఫ్రికా చిన్న దేశాలతోనూ, అమెరికా వంటి శక్తివంత దేశాలతోనూ సమానంగా సంబంధాలు కలిగి ఉంది. శాంతి మరియు సహకారం అంటే పీస్ అండ్ కోఆపరేషన్. భారతదేశం ఎప్పుడు యుద్ధం కాకుండా సంభాషణ ద్వారా సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటుంది. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా భారత్ డిప్లొమసీ అండ్ డైలాగ్ అనే మార్గాన్ని రూపొందింది. నెక్స్ట్ సాఫ్ట్ పవర్. యోగా, ఆయుర్వేదం, బాలీవుడ్, IT రంగం, ఆధ్యాత్మికత ఇవి భారతదేశం యొక్క మృదువైన శక్తి. ఇవి ప్రపంచానికి భారత విలువలను తెలియజేస్తాయి. ప్రపంచం ఈ రోజు అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. వాతావరణ మార్పులు, యుద్ధాలు, సాంకేతిక పోటీ, ఆర్థిక అసమానతలు ఇవి అన్నింటి మధ్య భారతదేశం ఒక సమతుల్యమైన, సానుకూలమైన సందేశాన్ని ఇస్తుంది. మనం ఒకే కుటుంబం, వన్ ఎర్త్,
వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్. ఈ సిద్ధాంతాన్ని భారత్ G20 సమ్మిట్ 2023లోనూ ప్రపంచానికి చూపించింది. వసుదైవ కుటుంబం అనే శ్లోకం గ్లోబల్ థీమ్ గా నిలిచింది. భారతదేశం ఈ సిద్ధాంతం ద్వారా ఏం చెప్పాలనుకుందంటే దేశాలు పరస్పరం పోటీ కాకుండా కలిసి అభివృద్ధి చెందాలి. ఆర్థిక లాభం మాత్రమే కాదు, మానవతా విలువలను కూడా ముఖ్యం. పర్యావరణ శాంతి, సహజీవనం ఇవే భవిష్యత్తు రూపాలు. మన భారతీయ సంస్కృతి ఎప్పుడు నేను కంటే మనము అనే భావనను చెప్పింది. వసుదైవ కుటుంబం అనే ఆలోచన ప్రపంచంలో భారతదేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ దౌత్య విధానం ద్వారా భారత్ చెప్పేది స్పష్టంగా ఉంది. ప్రపంచ శాంతి సాధ్యమే, అది ప్రేమ, గౌరవం, సహకారం అనే విలువలతోనే సాధ్యం. ఈ ఆలోచన ప్రతి భారతీయుల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మన దేశం మాత్రమే కాదు, మన ప్రపంచం కూడా నిజమైన కుటుంబం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.